ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం నరేంద్ర మోడీ వెంట నడుస్తుందని, మోదీ పాలనలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరిగాయని అన్నారు. రైతులను ఆదుకోవాలని, సబ్సిడీ ఎరువులు అందించడమే కాకుండా పండించే పంటకు మద్దతు ధరను కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అంతా మనకు వస్తున్నాయి అంటే అది నరేంద్ర మోడీ వల్లనే వస్తున్నాయి. బియ్యమే కాదు, రైతులను ఆదుకుంటున్నారు. మద్దతు ధర ఇచ్చేది మోడీ గారే. యూరియా బస్తాలు, ఎరువు బస్తాలు 2400 270 రూపాయలకి ఇస్తున్నాడు మోడీ గారి. అదే కాక ప్రతి ఒక్కటి ఈడ రోడ్ అయినా, లేకుంటే ఉపాధి హామీ అయినా, లేకుంటే రైతు వేదికలైనా, ఆఖరికి శ్మశాన వాటికలు, ఈ లైట్ బుగ్గలు కూడా మోడీ ఇచ్చిండు. కన్నా 150 రూపాయల 70 రూపాయలు లంచం కట్టగా చేతికి మిగిలేదు 80 రూపాయలు. ఇప్పుడెంత వస్తుంది? ఇప్పుడు 300 రూపాయలు వస్తున్నాయి. కానీ ఇంకా ముఖ్యం ఏంటంటే, అంతకన్నా ముఖ్యము, ఆ 300 రూపాయల ప్రతి నయా పైసా మన ఖాతాలో పడుతుంది. ఒక్క పైసా ఎవరికి లంచం ఇవ్వని అవసరం లేదు, ఏ ఆఫీసర్ కాలు మొక్కని అవసరం లేదు. 300 రూపాయలు మన ఖాతాలో పడుతుంది. అంతే బ్యాంక్ అకౌంట్. ఆయన మీద భుజం చేసుకొని మాట్లాడతాడు. మన భారతదేశం స్థాయినే, గౌరవాన్ని మించిండు. కానీ ఇటు మనందరికీ 10 ఏళ్ల కింద మన సమాజం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే మనం మర్చిపోయినాము. మనం అసలే మర్చిపోయినాము. 10 ఏళ్ల కింద 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మనకు బాత్రూంలు లేకుండే. కానీ ఈయన మన గౌరవాన్ని పెంచిండు. మహానుభావుడు మన గౌరవాన్ని పెంచిండు. లేదు చెంపదెబ్బ. 4000 ఇస్తా అన్నారు, ఇయలే చెంపదెబ్బ. నిరుద్యోగులకు 4000 నిధులు పూర్తి చెంపదెబ్బ. మళ్ళా రైతులకు చెంపదెబ్బ. మళ్ళా రుణమాఫీ 2 లక్షలు ఇస్తా అన్నారు, ఇంకో చెంపదెబ్బ. గిరిగి చేస్తే ఏమైతుంది? చెంపదెబ్బలు పడతాయి. ఏం చెంపదెబ్బలు? ఇవాళ తీసింది, అప్పుల పాలైంది.